స్తోత్రం యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మరి కాసేపైనా చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. మరి ప్రతి దినము దేవునితో సహవాసం చేయాలని, దేవునితో సహవాసం చేస్తే మేలు కలుగుతుందని మీకు తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపించుచున్నానని చూపుచున్నానని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మనం అనుకోవచ్చు, అందరూ జీవిస్తున్నారు, నేను జీవిస్తున్నాను, అందరూ మంచివారు జీవిస్తున్నారు, చెడ్డవారు జీవిస్తున్నారు, చెడ్డవారే మనకంట బాగున్నారు అని ఒకవేళ మనం అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నేను చెడుగా జీవిస్తున్నా, నేను బాగానే ఉన్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు. అయితే ఇక్కడ శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ ఎడల కృప చూపిస్తున్నానన్న, ఆ కృప చూపిస్తున్నాడన్న మాట ప్రతి ఒక్కరూ మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి ఎలాగున్నా సరే నీవు మంచిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి, దేవుని మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. శాశ్వతమైన మరి మార్గం ఏదైనా ఉందంటే అది యేసు ప్రభు మార్గం అని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు కనుక మరి శాశ్వతమైన ప్రేమ అనగా నిన్ను నిత్యం అంటే ఈ భూమి మీద కాదు, తర్వాత రాబోయే జీవితంలో కూడా, తర్వాత పొందుకోబోయే మహిమ విషయంలో కూడా మరి ఆయన ప్రేమిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ దినం అందరూ విడిచిపెట్టిన పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు. నీ భర్త విడిచిపెట్టిన పరిస్థితిలో ఉండొచ్చు, భార్య విడిచిపెట్టిన పరిస్థితిలో, నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టిన పరిస్థితిలో ఉండొచ్చు, అయితే నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టిన పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు, అందరూ విడిచిపెట్టిన పరిస్థితిలో ఉండొచ్చు. కానీ ఆయన నిన్ను విడవడట. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు కనుక. ఎప్పుడంటే నీవు ఆయన మార్గంలో మెలిగినప్పుడు, నువ్వు ఆయనతో మరి సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుని సత్సంబంధం కలిగి జీవించండి. తద్వారా ఆయన శాశ్వతమైన ప్రేమను పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి నీ కృప ఎంత గొప్పదంటే ప్రభా నాయన, ఇది ప్రారంభించిన నాటి నుంచి ఎంతో దీవెనకరంగా నీ ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంచుతున్నావు. ఎంతోమంది ప్రభా బలం పొందుకుంటున్నారని నమ్ముతున్నావు. వారందరి ఎడల నువ్వు శాశ్వతమైన కృప చూపిస్తున్నావు, నా ఎడల కూడా శాశ్వతమైన కృప చూపిస్తున్నావు కనుక ఈ దినం బ్రతికి ఉండి నా తండ్రి ఈ సేవను ప్రకటించడానికి కృపనిచ్చావు. నీకు వందనం. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ నా తండ్రి నాయన ఆదరించబడుతున్నారో, చదువుతున్నారో, ప్రార్థనలు ఎక్కువ వారందరి జీవితాల్లో నా తండ్రి నాయన నన్ను బ్రతికించినట్లుగా, నన్ను ప్రేమించినట్లుగా నాయన శాశ్వతమైన కృపతో నాయన నీ ప్రజల ఎడల నీ కృప చూపించమని, దయవించమని ప్రార్థిస్తున్నాను. ఆయా రీతిలుగా తండ్రి ఇబ్బందులు పాలవుతున్నారు నాయన, ఆయా రీతిలుగా తండ్రి శ్రమలు పాలవుతున్నారు, ఆయా రీతిలుగా అనారోగ్యాలు పాలవుతున్నారు, ఆయా రీతిలుగా నా తండ్రి ప్రాణాలే కోల్పోతున్నారు ప్రభా. వారందరినీ కూడా మీరు కనికరించండి, కృప చూపించండి, జ్ఞాపకం చేసుకోమని, ఆదరించమని, బలపరచమని ప్రార్థిస్తున్నాను. స్వస్థత నేను అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇచ్చేయండి, వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి, గర్భఫలాన్ని బట్టి గర్భఫలాలు దయచేయండి, నా తండ్రి ఉద్యోగాలను బట్టి ఉద్యోగాలు, చేతి పని మొదలుకొని ఉన్నతమైన అధికారుల వరకు ప్రభా నీ ప్రజలందరికీ మీరు తోడైండమని ఈ దినం ప్రభా నేను యుద్ధాల కోసం కూడా ప్రార్థిస్తున్నాం. యుద్ధాల కారణంగా అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ దినం పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకునే బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ కాపుదలకు అనుదృష్టి ఉంచమని, దీవించమని, మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. మరి రేపటి వరకు ఆయన కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.